students, this is Divakar. Today I am going to explain about limits part 2. So in limits part 2 the first direct substitution method explain chestanu, and second one is factorization, third one is rationalization, fourth one formula limit x tends to x to the power n minus a per n by x minus a is equals to n into a to the power n minus 1. And the fifth one is limit x tends to infinity 1 by x power n equals to 0. ఈ 5 కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీకు కొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎలా అనేది మనకి ఇస్తాడు, నెక్స్ట్ మనం ఎలా సాల్వ్ చేయాలనేది. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు కావాల్సిన మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. First method, direct substitution. In the first problem, limit x tends to 1, 3x square plus 4x plus 6. So direct substitution అంటే మనం 1 వేళ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి వచ్చి ఇక్కడ. సో డైరెక్ట్ 1 వేళ సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 1 square plus 4 into 1 plus 6. x ప్లస్ మనం ఏం చేస్తాం, 1 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0/0 కానీ ఎనీ ఇండిటర్మినేట్ ఫామ్ అనేది రాకూడదు. అలా రాకపోతే మనకి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టే. ఒకవేళ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే దానికి వేరే మెథడ్లో మనం సాల్వ్ చేయాలి. సో చూడండి, 3 into 1 square nothing but 1 plus 4 into 1 4 plus 6. 3 into 1 3, 3 plus 4 7, 7 plus 6 nothing but 13. So 13 is the answer. Next, second one. Limit x tends to 3, 2x square minus 18 divided by x plus 5. So ఇక్కడ x plus మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into 3 whole square minus 18 divided by 3 plus 5. So 2 into 3 square nothing but 9 minus 18 divided by 3 plus 5 nothing but 8. So 2 9 is 18, 18 minus 8 is 0, 0 by 8, 0 by 18 nothing but 0. So your answer is 0. So this is the direct substitution method. Next, second method, factorization. So in the third sum చూడండి, limit x tends to 2, x square minus 5x plus 6 by x square minus 4 అని ఇచ్చాడు. ఫర్ సపోజ్ మీరు 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 స్క్వేర్ అంటే 4, 5 2 is 10, 4 plus 6 10, 10 minus 10 0 అంటే న్యూమరేటర్ 0 అయిపోతుంది. నెక్స్ట్ డినామినేటర్ సబ్స్టిట్యూట్ చేయండి, 2 స్క్వేర్ 4, 4 minus 4 0 అంటే ఇది ఏ ఫార్మేట్లో వస్తుంది, మనకి 0/0 ఫార్మేట్లో వస్తుంది. 0/0. సో 0/0 ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని ఏమంటాం, ఇండిటర్మినేట్ ఫామ్ అని అంటారు. ఎప్పుడైతే ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చిందో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. ఎందుకంటే న్యూమరేటర్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత వచ్చిన ఏదైతే వాల్యూ ఉందో అప్పుడు మీరు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6కి రైట్ సైడ్ ఒప్షన్ మీద ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాను. సో ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఏం చేయాలి, x స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ మల్టిపుల్ చేయాలి. 1 into 6 6 అవుతుంది. 6 మనం ఎలా రాయొచ్చు, 2 into 3గా రాయొచ్చు. -2 -3 అయితే -5 అవుతుంది కాబట్టి -2 into -3గా నేను రాసుకుంటాను. ఎందుకంటే -2 into -3 అన్న 6 కాబట్టి. సో ఫ్యాక్టరైజేషన్ ఏదైనా డౌట్ ఉందో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఫ్యాక్టరైజేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కూడా పెట్టా, అది కూడా ఆ వీడియోస్ చూడండి మీరు. సో ఇక్కడ చూడండి, x స్క్వేర్ మైనస్ 5x ఎలా రాయొచ్చు, -2x -3x ప్లస్ 6 అని రాయొచ్చు. ఇక్కడ మనం x కామన్ తీస్తే x -2 అండ్ -3 కామన్ తీస్తే x -2. సో x -2 కామన్ తీసినట్లయితే రిమైనింగ్ x -3 ఉంటుంది. సో మన x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని ఎలా రాయొచ్చు, x -2 ఇంటూ ఇక్కడ లిమిట్ రాయండి, లిమిట్ x టెన్స్ టు 2 x -2 ఇంటూ x -3 అని రాయొచ్చు. డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ 4 అంటే నథింగ్ బట్ x స్క్వేర్ మైనస్ 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు. సో x స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఏంటి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మేట్లో ఉంది కాబట్టి x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2గా రాయొచ్చు. సో x స్క్వేర్ మైనస్ 4 మనం ఎలా రాయొచ్చు, x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. సో x మైనస్ 2 x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది, లిమిట్ x టెన్స్ టు 2 x minus 3 divided by x plus 2 మిగులుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయొచ్చు. x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 minus 3 by 2 plus 3, 2 minus 3 nothing but -1, 2 plus 3 nothing but 5. So -1/5 is the answer. Fourth one చూడండి, లిమిట్ x tends to 1, 2x plus 3 into root x minus 1 by 2x square plus x minus 3. దీన్ని మీరు x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ కూడా 0/0 ఫామ్ వస్తుంది. సో 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ చూడండి, 2x స్క్వేర్ ప్లస్
x మైనస్ 3కి ఏం చేస్తాం అంటే ఫ్యాక్టరైజేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మల్టిపుల్ చేయాలి. 2 × -3 నథింగ్ బట్ -6. -6ని ఎలా రాయొచ్చు మనం 3 × -2గా రాసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ x ఉంది, 3x - 2x చేస్తే మనకి +x వస్తుంది. 3 × -2 -6. సో ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి 2x² + xని ఎలా రాసుకోవచ్చు మనం 3x - 2x అండ్ మైనస్ ఇక్కడ -3. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, x కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది 2x + 3 ఉంటుంది. అలాగే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే 2x + 3 ఉంటుంది. అలాగే 2x + 3 2x + 3ని మీరు కామన్ తీసినట్లయితే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే x ఇక్కడ -1 మిగులుతుంది. సో మనం 2x² + x - 3ని ఎలా రాయొచ్చు అంటే 2x + 3 × x - 1గా రాయొచ్చు. సో లిమిట్ x → 1 2x + 3 into square root of x - 1 divided by, so 2x² + x - 3 ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ 2x + 3 into x - 1ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 2x + 3 క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ x → 1 ఇక్కడ కూడా మీరు 1ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 - 1 0 1 - 1 0 ఇక్కడ కూడా 0/0 ఫామ్ వస్తుంది. ఇక్కడ కూడా 0/0 ఫామ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే మనం రూట్ x - 1 అలాగే రాసుకొని ఇక్కడ xని √x² అని రాసుకోవచ్చు. ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏం మిగులుతుంది x మిగులుతుంది. అందుకని xని మనం ఎలా రాయొచ్చు √x² అని రాయొచ్చు. -1ని ఎలా రాయొచ్చు 1² అని రాయొచ్చు. సో లిమిట్ x → 1 √x - 1 ఆల్ డివైడెడ్ బై, ఇది ఎలా ఉంది a² - b² ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు మనం a + b × a - b ఫార్ములా అప్లై చేయొచ్చు. అంటే √x² - 1² ఎలా రాయొచ్చు అంటే √x + 1 × √x - 1గా రాయొచ్చు. ఇక్కడ √x - 1 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ లిమిట్ x → 1 ఇక్కడ రిమైనింగ్ 1 ఉంటుంది డివైడెడ్ బై √x + 1 మిగులుతుంది. సో 1 డివైడెడ్ బై x ప్లేస్లో మీరు 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే √1 + 1 2 అవుతుంది. అంటే 1/2 ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేస్తూ సమ్స్ని సాల్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మెథడ్ ఈజ్ రేషనలైజేషన్. చూడండి ఇక్కడ ఎవాల్యూట్ లిమిట్ x → 0 √3 + x - √3/x అని ఇచ్చాడు. ఇక్కడ కూడా మీరు x ప్లేస్ 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే √3 - √3 0/0. సో ఇక్కడ ఏ ఫామ్ వస్తుంది మనకి 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్. ఎప్పుడైతే 0/0 ఫామ్ వచ్చిందో మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, లేదా ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు. చూసారు కదా ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే రేషనలైజేషన్ అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన సమ్ని 0/0 ఫామ్ అవుతుందా నార్మల్ డైరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఏ మెథడ్ అప్లై అవుతుందో కూడా మనం చెక్ చేసుకోవాలి. సో లిమిట్ x → 0 √3 + x -√3/x. సో ఇక్కడ మనం రేషనలైజేషన్ విత్ న్యూమరేటర్ చేస్తున్నాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకొని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏం చేయాలి మల్టిపుల్ చేయాలి. అంటే √3 + x/x √3 + x + √3/√3 + x + √3 చేయాలి. నెక్స్ట్ లిమిట్ x → 0 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a + b × a - b అంటే ఫార్ములా ఏంటి a² - b². ఇక్కడ a ప్లేస్లో √3 + x ఉంది, b ప్లేస్లో √3 ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం √3 + x² - √3² అని రాయొచ్చు. హోల్ డివైడెడ్ బై x × √3 + x + √3 అని రాస్తాం. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో లిమిట్ x → 0 3 + x - 3 divided by x × √3 + x + √3. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి లిమిట్ x → 0 x divided by x × √3 + x + √3. సో ఇక్కడ x కూడా క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి 1/√3 + x + √3 ఉంటుంది. ఇక్కడ మన x ప్లేస్లో డైరెక్ట్గా 0ని సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. సో 1/√3 + x + 0 + √3. సో 3 + 0 నథింగ్ బట్ 3 √3 + √3 2√3. సో 1/2√3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్ చూడండి. ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 0 √3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ cos x డివైడెడ్ బై sin స్క్వేర్ x అని చెప్పాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా మీరు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం ఫామ్ వస్తుందంటే 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం రేషనలైజేషన్ చేయాలి. లిమిట్ x tends to 0 √3 minus square root of 2 plus cos x divided by sin square x. ఇక్కడ రేషనలైజేషన్ చేసుకున్నాను. రేషనలైజేషన్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకోవాలి. √3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ cos x తో మల్టిపుల్ చేసి అండ్ డివైడ్ చేయాలి. √3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ cos x. సో ఇది ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0. ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మేట్లో ఉంది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ cos x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ x ఇంటూ స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ cos x. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దెన్ రిమైనింగ్ లిమిట్ x tends to 0 3 ప్లస్ ఇంటూ మైనస్ -2 మైనస్ cos x డివైడెడ్ బై sin స్క్వేర్ x ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ cos స్క్వేర్ x అని రాయొచ్చు ఇంటూ స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ cos x. సో ఇక్కడ 3 minus 2 నథింగ్ బట్ 1. సో లిమిట్ x tends to 0 1 minus cos x హోల్ డివైడెడ్ బై 1 minus cos స్క్వేర్ x ఎలా రాయొచ్చు అంటే 1 ప్లస్ cos x ఇంటూ 1 minus cos x into square root of 3 plus square root of 2 plus cos x. So ఇక్కడ 1 minus cos x 1 minus cos x cancel అయిపోతాయి. రిమైనింగ్ లిమిట్ x tends to 0 వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/1 plus cos 0 into √3 plus square root of 2 plus cos 0. So is equals to cos 0 वाले 1 plus 1 2 1/2 into √3 2 plus cos 0 1 2 plus 1 3 √3 plus √3 2 √3. So finally 1/4 √3 is the answer. Next method, limit x tends to a x to the power n minus a power n by x minus a equals to n into a to the power n minus 1. So ఇక్కడ ఒక టూ సమ్స్ తీసుకున్నాను చూడండి. ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 2 x to the power 6 minus a power 6 by x minus 2. సేమ్ ఈ ఫార్ములా లో ఉంటేనే మనకి n into a to the power n minus ఫార్ములాని అప్లై చేస్తాము. సో ఇక్కడ కూడా మనకి 0/0 ఫార్మే వస్తుంది. 0/0 ఫార్మ్ చూడండి. ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే a power 6 minus a power 6 0 సారీ 2 power 6 minus 2 power 6 2 power 6 minus 2 power 6 0 2 minus 2 0 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది 0/0 ఫామ్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా మీరు ఫార్ములా అప్లై చేసేవచ్చు. ఇది ఏ ఫార్మేట్లో ఉంది x power n minus a power n by x minus a ఫార్ములాలో ఉంది కాబట్టి n into a to the power n minus 1 ఫార్ములా n ప్లస్ ఏముంది 6 into 2 power 6 minus 1 6 into 2 power 6 minus 1 nothing but 2 to the power 5 6 into 2 power 5 nothing but 32 6 2 is 12 1 carry 6 3 is 18 plus 1 19. So 192 is the answer. ఇలా మీరు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఎయిత్ వన్ చూసినట్లయితే లిమిట్ x tends to a x plus 2 whole to the power 5 minus a plus 2 whole to the power 5 by x minus a is equals to 80 అని ఇచ్చాడు. ఫైండ్ a వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే x plus 2 అంటే ఇక్కడ కూడా x plus 2 ఉండాలి. a plus 2 అంటే a plus 2 ఉండాలి. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ x tends to a x plus 2 whole to the power 5 minus a plus 2 whole to the power 5 డివైడెడ్ బై ఇక్కడ మనం x plus 2 a plus 2 కోసం ఏం చేస్తున్నాను అంటే నేను ఒక +2 అండ్ -2 చేస్తున్నాను. +2 -2 చేస్తే మళ్ళీ రిమైనింగ్ x minus a మిగులుతుంది. is equals to 80. సో లిమిట్ x tends to a x plus 2 whole to the power 5 minus a plus 2 whole to the power 5 divided by x plus 2 ఇక్కడ మీరు మైనస్ కామన్ తీస్తే a plus 2. సో ఇది సేమ్ ఈ ఫార్మాట్లో ఉంది. x to the power n minus a power n by x minus a is equals to n into a to the power n minus 1. n ప్లస్లో ఏముంది పవర్ 5 ఉంది. a ప్లస్లో a plus 2 ఉంది. సో ఇది ఈక్వల్స్ టు 80 అని రాసేసుకోండి. సో ఫార్ములా అప్లై చేయండి. a అంటే a plus 2
ఫర్ n అంటే 5 into a plus 2 whole to the power 5 minus 1 4 is equals to 80. 18 ఎలా రాయొచ్చు మనం 5 into 16 అని రాయొచ్చు. సో 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో a plus 2 whole to the power 4 is equals to 16 1 2 power 4 అని రాయొచ్చు. సో పవర్స్ ఈక్వల్ అయితే బేస్ కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి కాబట్టి a plus 2 is equals to 2 నథింగ్ బట్ a value 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ద లాస్ట్ కాన్సెప్ట్ లిమిట్ x tends to infinity 1/x to the power n అని వస్తే అంటే x cube x square ఏ వచ్చినా 1/x వచ్చినా సరే ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది. x power n అంటే హైయెస్ట్ పవర్ అని చెప్పి తీసుకున్నాను ఇక్కడ నేను. x square వచ్చినా 1/x వచ్చినా సరే మనకి ఈ x to the power infinity అని ఇచ్చినప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ ఫార్మేట్ యూజ్ చేసుకుని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉన్నట్టు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మేట్ వస్తాం. ఇన్ఫినిటీ 1/ఇన్ఫినిటీ 2 అని కూడా అనుకోవచ్చు. సో ఈ ఫార్మేట్లో ఉంది. సో ఇది కూడా ఏమవుతుంది ఇండిటర్మినేట్ ఫామ్ అవుతుంది. ఇండిటర్మినేట్ ఫామ్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తే ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్ లిమిట్ x tends to infinity is equals to ఇక్కడ మనకి x స్క్వేర్ ఉంది కదా ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని మనం కామన్ తీస్తాం. x స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ 5 ప్లస్ 4/x ప్లస్ 2/x స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ x స్క్వేర్ని కామన్ తీసినట్లయితే 6 ప్లస్ 3/x ప్లస్ 9/x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ లిమిట్ మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5 ప్లస్ 24/ఇన్ఫినిటీ అంటే 0, నెక్స్ట్ 2/ఇన్ఫినిటీ 0, 6 ప్లస్ 3/ఇన్ఫినిటీ 0, 9/ఇన్ఫినిటీ 0. సో నథింగ్ బట్ 5/6 is the required answer. సో ఈ 5 కాన్సెప్ట్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. ఈ 5 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని ఏవైతే మీకు సమ్స్ ఇచ్చాను సో అలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ నెంబర్ ఆఫ్ సమ్స్ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. నెక్స్ట్ మీరు ఎంసెట్కి జేఈకి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఈజీగా మీరు సాల్వ్ చేయడానికి మీకు ఈ 5 కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.